జియో టెలికాంలో డాటాను ఫ్రీ ఇచ్చి ఎంటైర్ టెలికాం ఇండస్ట్రీని చేంజ్ చేసింది. ఇప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సి సెక్టార్ ని డిస్టర్బ్ చేయగలదా? ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే గ్లోబల్ జాయింట్స్ అయిన బ్లాక్ రాక్, అలియన్స్ తో పార్ట్నర్షిప్ ఎందుకు? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జియో దగ్గరున్న 52 crores యూజర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జియో ఫైనాన్షియల్స్ ఎలా యూజ్ చేయబోతుంది? మరి ఏఐ ప్లస్ డేటా ని యూజ్ చేసి జియో ఫైనాన్షియల్ ఎలా గ్రో అవబోతుంది? యూజర్ బిహేవియర్ ని ఎలా ప్రిడిక్ట్ చేయబోతుంది? జియో ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి చూస్తుంది? ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టాక్ ఆల్రెడీ 28 to 30% కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఏమన్నా ఉందా? ఈ వీడియోలో మనం ఈ కంపెనీ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటూ బ్రేక్ డౌన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఫిన్. వీడియోలో పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒరిజినల్లీ రిలయన్స్ ఇండస్ట్రీలో భాగం. ముఖేష్ అంబానీ విజన్తో బిల్డ్ అయిన కంపెనీ. ఇది 1999లో స్టార్ట్ అయింది రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్గా. మరి 2002లో దీనిని రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్గా పేరు చేంజ్ చేశారు. 2023 వరకు రిలయన్స్ ఇండస్ట్రీలో భాగంగానే ఉంది. 21 August 2023 రిలయన్స్ నుంచి డీమర్జ్ అయ్యి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గా చేంజ్ అయ్యింది. డీమర్జ్ అయిన తర్వాత 1.66 lakh crores మార్కెట్ క్యాప్ తో ఎన్ఎస్సి బిఎస్సి లో లిస్ట్ అయింది. జియో ఫైనాన్షియల్ ని లీడ్ చేస్తుంది హితేష్ కుమార్ షేతియా, ఎండి కమ్ సిఇఓ. తినకు 20+ years ఎక్స్పీరియన్స్ ఉంది. తిను ఐసిఐసిఐ బ్యాంక్ తో కూడా వర్క్ చేశారు. ఈయన హ్యాండిల్ చేసిన కీ రోల్స్ డిజిటల్ బ్యాంకింగ్, రీటైల్ ఫినాన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ అనలిటిక్స్. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల టెక్నాలజీ ప్లస్ ఫినాన్స్ కంబైన్ చేసి జియో ఫైనాన్షియల్ ని బిల్డ్ చేస్తున్నారు. జియో ఫైనాన్స్ ఏం ఆఫర్ చేస్తుంది? లోన్, పేమెంట్ అండ్ డిజిటల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, పేమెంట్ బ్యాంక్. ఈ అన్ని సర్వీస్ ని ఒక సింగిల్ యాప్ అయిన జియో ఫైనాన్స్ లో ఇంటిగ్రేట్ చేసి కస్టమర్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. జియో ఫైనాన్షియల్స్ ఫుల్ ప్లెడ్జ్ గా బిజినెస్ చేస్తుందా అంటే ఇట్ ఈస్ వెరీ ఇనిషియల్ స్టేజ్ అని చెప్పొచ్చు. కంప్లైనింగ్, లైసెన్సింగ్ అండ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకునేందుకు జియో ఫైనాన్స్ వర్క్ చేస్తుంది. జియో ఫైనాన్స్ యాప్ లాంచ్ అయ్యింది 11th October 2024. జియో స్ట్రాంగ్ కంపెనీ అయినా ఎందుకు పార్ట్నర్షిప్ రూట్ ని చూజ్ చేసుకునింది? లైక్ బ్లాక్ రాక్, అలియన్స్, జియో ఫైనాన్స్ అండ్ బ్లాక్ రాక్ కలిసి 50-50 జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ తో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. బ్లాక్ రాక్ వరల్డ్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీనికి 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. బ్లాక్ రాక్ ఆల్మోస్ట్ $10 trillion AUM ని మేనేజ్ చేస్తుంది. అలాగే అడ్వాన్స్ సిస్టమ్, ఏఐ బేస్డ్ ఇన్వెస్టింగ్ టూల్, రిస్క్ అనాలిటిక్స్ అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ అన్ని జియోకి ఫాస్ట్, స్కేలబుల్, స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మరి జియో అండ్ అలియన్స్ 50-50 జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ తో ఇన్సూరెన్స్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అలియన్స్ 100+ కంట్రీస్ దగ్గర బిజినెస్ చేస్తుంది. అలియన్స్ కి 130 years ఈ బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలియన్స్ దగ్గర స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇండియాలో కూడా బజాజ్ తో 25 years+ బిజినెస్ చేసిన అనుభవం ఉంది. ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అండ్ అనలిటిక్స్ కావాలి. అలియన్స్ దగ్గర అది ఉంది. జియోకి ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్, రిస్క్ మేనేజ్మెంట్ కేపబిలిటీ, గ్లోబల్ సిస్టమ్ ప్రాసెస్ జియో బిజినెస్ కి ఫాస్ట్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. మరి జియో పేమెంట్ బ్యాంక్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి 2018లో జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేశారు. ఇందులో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 82.2% స్టేక్ ని హోల్డ్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17.8% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. కానీ జూన్ 2025లో జియో ఫైనాన్షియల్ ఎస్బీఐ దగ్గర ఉన్న 17.8% స్టేక్ ని 104 crores కి కొనుగోలు చేసి ఇప్పుడు జియో పేమెంట్ బ్యాంక్ లో 100% ఓనర్షిప్ జియో ఫైనాన్షియల్ సర్వీస్ దే ఉంది. ఇది 6th పేమెంట్ బ్యాంక్ ఇన్ ద ఇండియా. ఇప్పటి వరకు ఆర్బీఐ 11 పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ ని ఇష్యూ చేసింది.
ఉంది. అందులో 3 ఆల్రెడీ రిస్ట్రిక్షన్ పెట్టింది, మరి 3 లైసెన్స్ ని రిటర్న్ సరెండర్ చేశారు. ఇప్పుడు ఇండియాలో 5 పేమెంట్ బ్యాంకులు మాత్రమే ఆపరేషన్స్ లో ఉన్నాయి. నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఇమేజ్ లో మీరు చూడగలరు. ఈ కంపెనీకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జియో దగ్గర ఉన్న 52 crores కస్టమర్స్. ఇది చిన్న విషయం కాదు. ఈ కస్టమర్స్ యొక్క మొబైల్ యూసేజ్, డాటా రీఛార్జ్ ప్యాటర్న్స్, యాప్ యూసేజ్ బిహేవియర్ ద్వారా వారి హ్యాబిట్ ని అర్థం చేసుకోవచ్చు. ఈ డేటా ఆధారంగా ఎవరికి లోన్ ఇవ్వాలి, ఎవరు రీపే చేయగలరు అనే ఎస్టిమేట్ చేయగలరు. దీని ద్వారా ఎవరికి ఇన్సూరెన్స్, ఎవరికి ఫినాన్స్ ప్రోడక్ట్ సేల్ చేయాలి అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. జియో బ్యాక్ ఎండ్ లో ఈ మొత్తం డేటాని అనాలిసిస్ చేసి ప్రతి కస్టమర్ కి సూటబుల్ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తుంది. షాపింగ్ బిహేవియర్ ద్వారా వారి స్పెండింగ్ ప్యాటర్న్ కూడా అర్థం అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా లోన్, ఇన్సూరెన్స్, పే లేటర్ వంటి ప్రోడక్ట్ వల్ల టార్గెటెడ్ కస్టమర్ కి సెల్ చేయొచ్చు. దీని ద్వారా కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఆల్మోస్ట్ 0. అందుకే ఇతర NBFC తో పోలిస్తే జియో ఫైనాన్స్ కి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అది ఏంటి అంటే యాక్సెస్, అఫోర్డబిలిటీ, సింప్లిసిటీ గ్యాప్. ఇండియాలో చాలా మందికి ఫార్మల్ క్రెడిట్ హిస్టరీ ఉండదు. చాలా మందికి సివిల్ స్కోర్ లో లేదా 0 ఉంటుంది. అందుకే బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి జియో ఆల్టర్నేట్ డేటా అండ్ డిజిటల్ ఆన్బోర్డింగ్ ఉపయోగించి ఫస్ట్ టైం బారోవర్ కి స్మాల్ లోన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ట్రెడిషనల్ బ్యాంక్ లో పేపర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ విజిట్ అవసరం ఉంటుంది. లోన్ అప్రూవల్ కి డేస్ లేదా వీక్స్ పడుతుంది. కానీ జియో క్విక్ KYC, ఫాస్టర్ అప్రూవల్ లేదా ఫుల్లీ డిజిటల్ జర్నీ అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే స్మాల్ లోన్ కి హై ఇంట్రెస్ట్ రేట్ మరియు హెడింగ్ చార్జెస్ ఉంటుంది. దీన్ని కూడా జియో స్కేల్ అడ్వాంటేజ్ ద్వారా అఫోర్డబుల్ మరియు ట్రాన్స్పరెంట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా సాల్వ్ చేయడానికి చూస్తుంది. ముఖ్యంగా రూరల్ అండ్ టైర్ 2, టైర్ 3 సిటీలో ఫైనాన్షియల్ యాక్సెస్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కానీ జియో ఇప్పటికే ఉన్న టెలికాం రీచ్ ఉపయోగించి ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి చూస్తుంది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఫ్రాగ్మెంటెడ్ గా ఉంటాయి. అంటే పేమెంట్స్ ఒక యాప్ లో, లోన్స్ ఇంకొక యాప్ లో, ఇన్సూరెన్స్ వేరే యాప్ లో ఉండటం. దీనికి సొల్యూషన్ గా జియో సూపర్ యాప్ మోడల్ ద్వారా ఒకే ప్లాట్ఫామ్ లో పేమెంట్స్, లోన్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. మొత్తంగా చూసుకుంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియాలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కి వన్ యాప్ సొల్యూషన్ ఇవ్వడానికి చూస్తుంది. దీనివల్ల కస్టమర్ కి ఈజీ ఎక్స్పీరియన్స్, టైం సేవింగ్ మరియు బెటర్ యాక్సెస్ లభిస్తుంది. ఫైనాన్స్ ని సింపుల్, ఫాస్ట్ మరియు అఫోర్డబుల్ చేయడం జియో ఫైనాన్స్ మిషన్. జియో ఫైనాన్స్ కి మేజర్ కాంపిటేటర్ గా బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, పెరముల్ ఫైనాన్స్, పునావల ఫిన్ కార్ప్, L&T ఫైనాన్స్ ఉన్నాయి. అలాగే డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ కాంపిటేటర్ గా బజాజ్ ఫిన్సర్వ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, టాటా క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్ కూడా లోన్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఇప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంపిటేటర్స్ కంపారిజన్ చేస్తాం. ఫస్ట్ గా మనం మార్కెట్ లీడర్ అయిన బజాజ్ ఫైనాన్స్ ని చూద్దాం. ఇది సెక్టార్ మార్కెట్ లీడర్, కన్సిస్టెంట్ గ్రోత్ ఇస్తుంది. అందుకే ఈ సెక్టార్ స్ట్రాంగ్ లీడర్ అయ్యింది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్. ఇది స్టేబుల్ రిటర్న్ ఇస్తుంది. అందుకే దీనిని అండర్ వాల్యూ ఆపర్చునిటీగా కూడా కన్సిడర్ చేయొచ్చు. పూనావాలా ఫిన్కాప్ హెవీగా ఫాల్ అయ్యింది. రిస్క్ ఉంది బట్ ఆపర్చునిటీ కూడా ఉంది. పిరమిల్ ఫార్మా హై PE లో ఉంది. PEG రేషియో నెగిటివ్ లో ఉంది. గ్రోత్ కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు నియర్ 52 వీక్ హైలో ఉంది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ స్ట్రాంగ్ గ్రోత్ ఉంది బట్ డెట్ కూడా ఎక్కువ ఉంది. ఇది హై రిస్క్, హై గ్రోత్ స్టాక్. L&T ఫైనాన్స్ బెస్ట్ PEG రేషియో ఉంది. అండర్ వాల్యుయేషన్ లో ఉంది. వాల్యూ ఇన్వెస్టర్ పిక్. జియో ఫైనాన్షియల్ PE హైగా ఉంది. డెట్ ఆల్మోస్ట్ 0. ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ప్రైజింగ్ అయి ఉంది బట్ కరెంట్ వాల్యుయేషన్ హయ్యర్ సైడ్ గా ఉన్నాయి. కొంచెం కరెక్ట్ అయితే ఈ స్టాక్ కన్సిడర్ చేయొచ్చు. మీరు ఏదైనా స్టాక్ కొనాలి అనుకుంటే ఈ డేటాని యూజ్ చేసి ఫర్దర్ రీసెర్చ్ చేసుకోండి. మీరు రీసెర్చ్ చేయకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ మనీ డెసిజన్ బెటర్ చేసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో మీకు వాల్యూ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.